నమస్తే, వెల్కమ్ టు మహిళా ఆరోగ్యం. నేను మీ యాంకర్ ఉషా. చాలా మంది చిన్నపిల్లలకి డైపర్ ఎక్కువ వేర్ చేస్తూ ఉంటుంటాం. సో డైపర్ ఎన్ని అవర్స్కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలి. డైపర్ కంటిన్యూగా ఒకటే కనుక మెయింటైన్ చేస్తే చిన్నపిల్లల్లో వచ్చే హెల్త్ పరంగా కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న వాటిపైన మనతో పాటు పీడియాట్రిషియన్ డాక్టర్ అరవింద లోచని గారు ఉన్నారు. అవి అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి ఉషా. సో డైపర్స్ కంటిన్యూస్గా వాడుతూ ఉంటుంటాము. ఎస్పెషల్లీ ఇప్పుడున్న ఈ జనరేషన్లో మాలాంటి వాళ్ళందరూ ఎక్కువ డిపెండ్ అయ్యేది డైపర్స్ మీద. పిల్లల విషయంలో అయితే నైట్ పడుకునేటప్పుడు మనం చూసుకున్న, డేలో చూసుకున్న డైపర్స్ ఎక్కువగా వేస్తూ ఉంటుంటాము. డైపర్స్ చేంజ్ అంటే ఎన్ని అవర్స్కి ఒకసారి మారుస్తూ ఉండాలి అంటారు. అది కనుక ఫ్రీక్వెంట్గా మార్చకపోయినా ఒకటే కంటిన్యూ చేసినా ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం న్యూ బోర్న్ బేబీస్లో చూసుకుంటే వాళ్ళు ఫ్రీక్వెంట్గా యూరిన్ మోషన్ వెళ్తూ ఉంటారు కాబట్టి డైపర్స్ వేస్తూ ఉంటాం. మనం కంట్రోల్ అనేది ఉండదు బేబీస్కి. సో డైపర్స్లో మనకి రెండు రకాలు ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీయూజబుల్ డైపర్స్ అంటే క్లాత్ నాపీస్ ఒకటి, సెకండ్ డిస్పోజబుల్ డైపర్స్. సో ఈ రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు. క్లాత్ నాపీస్కి ఉండే అడ్వాంటేజ్ చూసుకుంటే మనం ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసేస్తూ ఉంటాం, ఎందుకంటే వెట్ అయినప్పుడల్లా బేబీ ఏడుస్తూ ఉంటుంది కాబట్టి చేంజ్ చేస్తాం, వాష్ చేసుకోవచ్చు, ఎండలో ఆరేసుకోవచ్చు, తర్వాత మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. సో డే టైంలో మనం యాక్టివ్ అండ్ అలర్ట్గా ఉన్నప్పుడు క్లాత్ నాపీస్ వాడుకోవచ్చు. అండ్ రీయూజబుల్ డైపర్స్ వాడడంలో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కాస్ట్ సేవింగ్ ఒకటి, అండ్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ కూడా ఉండదు, ఎక్కువ ట్రాష్ అనేది జనరేట్ అవ్వదు. అండ్ నెక్స్ట్ మనం డైపర్స్, ప్రాపర్ డైపర్స్ విషయానికి వస్తే ఇప్పుడు అందరూ కామన్ గా వాడేది డిస్పోజబుల్ డైపర్స్. సో ఎందుకంటే కన్వీనియంట్ టు యూజ్ ఒకటి, యూజ్ అండ్ త్రో ఒకటి ఉంటుంది కాబట్టి. సో ఈ క్లాత్ వర్సెస్ మనం డిస్పోజబుల్ డైపర్స్ చూసుకుంటే దేనివల్ల డైపర్ ర్యాష్ ఎక్కువగా వస్తుంది అనే దాని మీద పెద్దగా ఎవిడెన్స్ లేదు. సో డిస్పోజబుల్ డైపర్స్ కూడా మనం వాడుకోవచ్చు, కానీ ఇంట్లో ఉండి మనం ఈజీగా మార్చుకోగలిగినప్పుడు క్లాత్ నాపీస్ వాడుకొని నైట్ టైమ్స్లో మనం పడుకుంటాము, అండ్ బయటికి వెళ్ళినప్పుడు మనం డిస్పోజబుల్ డైపర్స్ యూజ్ చేసుకోవచ్చు. సో దట్ రెండు విధాలుగా మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనమాట. డిస్పోజబుల్ డైపర్స్లో సూపర్ అబ్జార్బెంట్ డైపర్స్ అని ఉంటాయి, అంటే బేబీ యూరిన్ పాస్ చేసిన వెంటనే అది అబ్జార్బ్ చేసేసుకుని డ్రైగా ఉంచుతుంది. ఇప్పుడు వచ్చేవన్నీ కామన్గా అవైలబుల్ ఉండే బ్రాండ్స్ అన్నీ అవే ఉన్నాయి. సో అవి వాడుకోవాలి. అండ్ డైపర్స్ వాడడం వలన మనం కామన్గా చూసే కాంప్లికేషన్ ఏంటి అంటే డైపర్ ర్యాష్. సో దీన్ని మెడికల్ టర్మ్స్లో డైపర్ డర్మటైటిస్ అని అంటాము. ఓకే. సో డైపర్ అనేది మనం ఫ్రీక్వెంట్గా మారుస్తూ ఉండాలి. అంటే మీరు ఫ్రీక్వెన్సీ అడిగారు కదా, ఎవ్రీ 3 to 4 అవర్స్కి ఒకసారి డైపర్ని మార్చేస్తూ ఉండాలి. అండ్ మనం మార్చకుండా హెవీ అయ్యే వరకు ఉంచితే బేబీ అందులోనే ఒక 3 to 4 times యూరిన్ వెళ్ళిపోయి ఉంటుంది, హెవీ అయ్యే వరకు ఉంచితే. సో అలా ఎక్కువసేపు ఉంచి అండ్ బేబీ మోషన్ పాస్ చేసిన తర్వాత కూడా వెంటనే మనం మార్చకపోతే బేబీకి ర్యాష్ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో డైపర్ ర్యాష్ గురించి మాట్లాడుకుందాం. డైపర్ ర్యాష్ చూస్తే బేబీకి పెరియానల్ ఏరియా అంటే మోషన్ వెళ్ళే చుట్టూతా స్కిన్ ప్లస్ ఇన్నర్ థైస్ ప్లస్ జెనేటల్ ఏరియా పక్కన అంతా కూడా రెడ్గా వస్తే దాన్ని డైపర్ డర్మటైటిస్ అంటాము. సో ఇది యూజువల్లీ బేబీస్లో ఎందుకు వస్తుంది అంటే మనం డైపర్ వేసే ఉంచడం వల్ల ఆ ఏరియా ఎప్పుడు క్లోజ్డ్ గానే ఉంటుంది, గాలాడదు అసలు. అండ్ బేబీ యూరిన్ మోషన్ పాస్ చేస్తూ ఉండడం వల్ల మాయిశ్చర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ప్లస్ మోషన్స్ బేబీ ఫ్రీక్వెంట్గా వెళ్ళి లూజ్ స్టూల్ అయినప్పుడు కూడా మోషన్ pH అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. pH అనేది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే న్యూట్రల్ pH, ఎసిడిక్, ఆల్కలైన్ అని ఉంటాయి కదా, అది మనకి pH అనేది మారడం వల్ల బేబీ స్కిన్ అనేది ఇరిటేట్ అయ్యి రెడ్గా మారి ర్యాషెస్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం బేబీ మోషన్ పాస్ చేసిన వెంటనే డైపర్ని మార్చేసుకుంటూ ఉండాలి. సో పాలిచ్చిన తర్వాత యూజువల్లీ ఒక 30 minutes లో అలా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి, బేబీ యూరిన్ మోషన్ పాస్ చేసిందా అని డైపర్ని మార్చుకుంటూ ఉండాలి. సో మీరు అన్నట్టుగానే ఫ్రీక్వెన్సీ అనేది 3-4 అవర్స్కి ఒకసారి మారుస్తూ ఉండాలి అని చెప్తూ ఉన్నారు. చాలామంది నైట్ టైంలో కనుక చూస్తే ఒక డైపర్ వేసి అలాగే ఉంచేస్తూ ఉంటుంటాము. సో దానివల్ల అమ్మాయిల్లో ఏ విధంగా ఉంటుంది ఇన్ఫెక్షన్, మగపిల్లలకైతే ఏ విధంగా ఉంటుంది అంటారు? సో ఈ డైపర్ ర్యాష్ అనేది చూస్తే ఇద్దరికి సివియర్గా రావచ్చండి. ఫస్ట్ నార్మల్గా అది డైపర్ ర్యాష్ని మనం ప్రివెంట్ చేసుకోవాలి అనుకుంటే ఫ్రీక్వెంట్ చేంజ్ ఆఫ్ డైపర్స్ ఒకటి, అండ్ ఆ ఏరియాలో మనం క్లీన్ చేసేటప్పుడు వాటర్ వైప్స్ అంటే ఫ్రాగ్రెన్స్ ఉన్న
వైప్స్ అవాయిడ్ చేసుకోవడం బెటర్. అంటే ఫ్రాగ్రెన్స్ ఉన్న కెమికల్ ఉన్న వైప్స్ అవాయిడ్ చేసుకొని ఓన్లీ వాటర్ వైప్స్ తో జెంటల్ గా క్లీన్ చేసుకోవడం బెటర్. అండ్ క్లీన్ చేసినప్పుడు కూడా కొంచెం వాటర్ పోసి నిదానంగా క్లీన్ చేసుకోవాలి, బాగా రబ్ చేయకూడదు. రబ్ చేస్తే ర్యాష్ ఇంకా ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో ఇంకా దీంతో పాటు యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటది అనమాట. సో సరిగ్గా క్లీన్ గా ఉంచుకోకపోతే, మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి. సో అలా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఈ ర్యాష్ వచ్చినప్పుడు బేబీ విపరీతంగా ఏడుస్తారు, డైపర్ ఏరియాని టచ్ చేయనివ్వరు, డైపర్ మార్చనివ్వరు. సో ఇనీషియల్ గా దానికి మనం హోమ్ బేస్డ్ ట్రీట్మెంట్ అంటూ ఏం చేసుకోవచ్చు అంటే, డైపర్ ని కొంచెం లూజ్ గా వేస్తూ టైట్ ప్యాంట్స్ వేస్తూ ఉంటారు. మనం అబ్జర్వ్ చేసిన నిక్కర్స్ టైట్ గా వేయడము, డైపర్ చిన్న సైజ్ అయిపోయినా కూడా వెయిట్ కి తగ్గట్టు డైపర్ ని మార్చుకోకపోవడం. డిఫరెంట్ సైజెస్ దొరుకుతాయి కదా, సైజ్ పెద్దది మనం బేబీ వెయిట్ కి సరిపడా తీసుకోవాలి డైపర్ ని. టైట్ గా కాకుండా కొంచెం లూజ్ గా వేసుకొని, అండ్ ప్యాంట్స్ నిక్కర్స్ కూడా లూజ్ గా వేసుకుంటే మంచిది. అండ్ ర్యాష్ వచ్చినప్పుడు పర్టికులర్లీ ఏరియాని ఓపెన్ గా ఉంచేసి బిఫోర్ ఎవ్రీ 2-3 hours ఒకసారి దానికి క్రీమ్స్ అవి అప్లై చేసుకుని ఉంచుకుంటే తొందరగా మానే అవకాశం ఉంటుంది. కొన్ని కండిషన్స్ లో సూపర్ యాడెడ్ వాటికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ, ఈస్ట్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ర్యాష్ మీరు చేసిన ఈ బేసిక్ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ వల్ల తగ్గట్లేదు, ఇంకా ఎక్కువ అవుతుంది, ఇన్ఫెక్టెడ్ అనిపిస్తుంది, బొబ్బల్లాగా ఏమైనా కనిపిస్తున్నాయి, పస్గా అనిపిస్తుంది అంటే డాక్టర్కి చూపించుకొని మెడికేటెడ్ క్రీమ్స్ వాడుకోవడం మంచిది. సో ఈ డైపర్ ర్యాష్ అనేది ఫ్రీక్వెంట్గా పిల్లల్లో చూసి దాని పేరెంట్స్ పెద్దగా పట్టించుకున్నప్పుడు పిల్లల్లో హెల్త్కి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ ఏమైనా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? అంటే యూరిన్ ట్రాక్ మనం చూసుకున్నా, లేదు అంటే ఆడపిల్లలకి ఇంకేదైనా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? ఇన్ఫెక్షన్స్ అండి, మెయిన్గా ఇన్ఫెక్షన్స్, స్కిన్ డ్యామేజ్ అవ్వచ్చు, స్కిన్ ఇన్ఫెక్షన్స్, లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. అండ్ దాంట్లోనే మళ్ళీ రకాలు బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్. అది ఏ ఇన్ఫెక్షన్ వచ్చింది, అందులో ర్యాషెస్ లో కూడా డిఫరెంట్ రకాలు టైప్ ఆఫ్ ర్యాషెస్ ఉంటాయి. శాటిలైట్ లీజియన్స్ ఉంటాయి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటాము. సో అలా చూసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఇది ఇంకా ఎక్కువ అయ్యి బేబీ ఇంకా ఇబ్బందిగా అయ్యి పాలు సరిగ్గా తీసుకోకపోవడం, ఇలాంటి ప్రమాదాలు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు పిల్లలకి డైపర్ అలవాటు అనేది మానేసే అలవాటు అనేది ఏ ఏజ్ వరకు మనం ఫుల్ స్టాప్ పెట్టొచ్చు అంటారు? నార్మల్ గా మనం చూసుకుంటే వీళ్ళకి 18 months వరకు డ్రై బై డే అంటామండి. అంటే వాళ్ళు నడవడం స్టార్ట్ చేసి, కొంతమంది పిల్లలు ఇంకా ముందుగానే చెప్పేస్తూ ఉంటారు, సో సుసు వస్తుందా అంటే దే విల్ టెల్. సో 18 months వరకు వాళ్ళకి మనం డే టైంలో డైపర్ అవాయిడ్ చేసేయచ్చు. 18 to 24 months, 2 years వరకు మాక్సిమం. సో మాక్సిమం చెప్పుకోవాలి అంటే 3 years కన్నా ఎక్కువగా డైపర్ అనేది అవసరం ఉండదు. 3 సంవత్సరాల తర్వాత అవాయిడ్ చేయడమే మంచిది, ఇంకా వాళ్ళకి అలవాటు చేయాలి. అప్పటికి మనం టాయిలెట్ ట్రైనింగ్ స్టార్ట్ చేసేసుకోవాలి. టాయిలెట్ ట్రైనింగ్ కూడా కొంతమంది చాలా ఎర్లీగా చేసేస్తుంటారు, దాంతో కూడా పిల్లలు మళ్ళీ కాన్స్టిపేషన్ ఫేస్ చేయడం. అంటే డైపర్ అలవాటు అయిన పిల్లలకి మళ్ళీ టాయిలెట్ సీట్ మీద కూర్చొని పాటీ చేయడం అనేది వాళ్ళకి భయంగా అనిపిస్తూ ఉంటుంది, కొత్తగా ఉంటుంది, అలవాటు లేనట్టు ఉంటుంది. సో అది బై ఫోర్సిబుల్ గా కాకుండా కొంచెం వాళ్ళకి తెలివి వచ్చిన తర్వాత వాళ్ళకి నచ్చజెప్తూ చేస్తే తొందరగా నేర్చుకుంటారు, తొందరగా డైపర్ ని కూడా వదిలేసేయచ్చు అన్నమాట. డెఫినెట్ గా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. చాలా మందికి డైపర్స్ ఎన్ని అవర్స్కి ఒకసారి చేంజ్ చేయాలి, అసలు ఏ ఇయర్ నుంచి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి, ఎన్ని అవర్స్కి ఒకసారి చేంజ్ చేస్తే బెటర్, డైపర్ ర్యాష్ ఎటువంటి కాన్సిక్వెన్సెస్కి ముందుకు వెళ్తుందన్న విషయం పైన అవగాహన ఉండదు. ఒక డైపర్ వేసామంటే ఒక 8-9 hours కూడా అదే క్యారీ చేస్తూ ఉంటుంటారు చాలా మంది తల్లులు. ఎందుకంటే కొన్నిసార్లు బిజీ షెడ్యూల్ వలన, కొన్నిసార్లు మర్చిపోయో అవాయిడ్ చేస్తూ ఉంటారు దాని అలా. బట్ దీనివల్ల పిల్లలకి చాలా ఇబ్బంది ఉంటుందని చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ అరవింద మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.